హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ ఛానల్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 49. శ్వేత మరియు ఆకాష్లు లిఫ్ట్ నుండి బయటకు వచ్చి ఆఫీస్లో అడుగుపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ బాస్ అంటూ ఆకాష్ని విష్ చేయడం మొదలుపెట్టారు. శ్వేతకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకు తెలిసినంత వరకు ఆమె బాస్ సునీల్ వర్మ. అలాంటిది అందరూ ఆకాష్ని గుడ్ మార్నింగ్ బాస్ అని ఎందుకు విష్ చేస్తున్నారో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. శ్వేత ముందుకు వచ్చి ఆఫీస్ అందరి మధ్య ఆకాష్ చెయ్యి పట్టుకొని ఆపి, ఎవరు నువ్వు? ఇంతమంది నీకు గుడ్ మార్నింగ్ బాస్ అని ఎందుకు విష్ చేస్తున్నారు అని అయోమయంగా అడిగింది ఆమె. శ్వేత ధైర్యం చూసి అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా? కొత్త బాస్ని ఇలా చెయ్యి పట్టుకొని ఎవరైనా అడ్డుకుంటారా? ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ బూస్ట్ అవ్వడం ఖాయం అని అనుకున్నారు అందరూ. ఇక్కడ ఆకాష్ కూడా శ్వేత ధైర్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అతను శ్వేత వైపు మాత్రమే చూస్తున్నాడు. అప్పుడే శ్వేత దగ్గరికి ఆమె కొలీగ్ వచ్చి శ్వేత చేతిని పట్టుకొని, నీకేమైనా పిచ్చి పట్టిందా శ్వేత? నువ్వు ఎవరు చేయి పట్టుకున్నావో కూడా నీకు తెలియడం లేదా అని అడిగింది. శ్వేత వెంటనే, నేను ఆకాష్ చేయి పట్టుకున్నానని నాకు తెలుసు. అయితే ఇందులో ఏం తప్పు ఉంది? ఎలాగైనా అతను ఇక్కడ ఏ పోస్ట్లో జాయిన్ అయ్యాడో తెలియాలి కదా, అందుకే అడుగుతున్నాను. అయినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు అని అయోమయంగా అడిగింది శ్వేత. శ్వేత కొలిక్ ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను పక్కకు తీసుకొచ్చి, ఒసై బుర్ర తక్కువ దానా, అతను మన సునీల్ సార్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ వర్మ. నిన్న బాస్ అతని బాధ్యతలన్నీ ఆకాష్ సార్కి అప్పగించి రిటైర్మెంట్ తీసుకున్నారు. నిన్న నువ్వు ఆఫీస్కి వచ్చుంటే మన కొత్త బాస్ అన్నీ నీకే తెలిసేది. ఈ రోజు నుండి నువ్వే అతడికి అసిస్టెంట్. ఇక వెళ్ళి అతడికి సారీ చెప్పు, లేకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు అని చిన్నగా చెప్పింది ఆ కొలీగ్. తన కొలీగ్ మాట వినడమే తన జీవితంలో అతిపెద్ద సమస్య తనకే వచ్చిందని భావించింది శ్వేత. ఒకవేళ ఆకాష్ నిజంగా తన బాస్ అయితే తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా లేకుండా పోయింది అనేది ఆమె బాధ. అన్నిటికంటే ముందు ఇద్దరి మధ్య చాలా వాదనలు జరిగాయి. శ్వేతకి తన మీద తనకే జాలి కలిగింది. ఎందుకంటే కొన్ని నిమిషాల ముందు లిఫ్ట్లో కూడా ఆకాష్పై అధికారం చెలాయించాలని చూసింది. ఆకాష్ తనని అంత తేలికగా క్షమిస్తాడని ఆమెకు నమ్మకం లేదు. శ్వేత కనురెప్పలు దించుకొని ఆకాష్ ముందు వెళ్ళి నించుంది. ఆకాష్ కారుని ఎలా ఢీకొట్టడం మొదలు ఆమె చేసిన అన్ని పనులు ఆమె కళ్ళు ముందు కనిపిస్తున్నాయి. తను ఆకాష్ని కొరకడం, శ్వేత ఇంకా అక్కడితో ఆగలేదు. వేడివేడి కాఫీ కూడా ఆకాష్ మీద పడేయం అన్ని కళ్ళ ముందు మెదిలాయి. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటి చర్యకే కాదు, ఇంతకుముందు చేసిన పనులన్నిటికీ కూడా శ్వేత తనకి క్షమాపణ చెబుతుందని ఎదురు చూస్తున్నట్లుగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఆకాష్. శ్వేత కూడా ఖచ్చితంగా తన మిస్టేక్స్ని ఆకాష్ ఖచ్చితంగా క్షమిస్తాడని ఆమె అమాయకంగా ముఖం పెట్టి, నన్ను క్షమించండి, మీరే మా కొత్త బాస్ అని నాకు తెలియదు. అలానే మీ ముందు లిఫ్ట్లో పిచ్చిగా వాగినందుకు సారీ అని చెప్పింది. అది ఏమీ మాట్లాడలేదు. తన క్యాబిన్ వైపు వెళ్తూ శ్వేతని క్యాబిన్కి రమ్మని సైగ చేశాడు. శ్వేతకి ఎక్కడా లేని నీరసం వచ్చింది. ఆఫీస్లో ఈరోజు తన చివరి రోజు అని ఆమెకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె సహోద్యోగి సుష్మి కూడా ఆమెను బెదిరించింది. బాస్ నిన్ను ఈరోజు తొలగిస్తాడు, త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చెప్పి అతన్ని కన్విన్స్ చేసి మాట్లాడు అని చెప్తూనే శ్వేతని లోపలికి నెట్టింది. శ్వేత టెన్షన్గా ఆకాష్ క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళి ఆకాష్ వైపు చూసేసరికి అతని ముఖ కవలికలు పూర్తిగా నార్మల్గా ఉన్నాయి. ఆకాష్ ఆమెని లోపలికి రా అని పిలిచాడు. ఆకాష్ తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పగానే శ్వేత పూర్తిగా లోపలికి వచ్చింది. శ్వేత భయంగా ఆకాష్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ఆకాష్ సార్, మీరు ఇక్కడ కొత్త బాస్ అని నాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే నేను మీకు ఇలా చేసి ఉండేదాన్ని కాదు అని అంటున్న శ్వేత ముఖంలో అపరాధ భావం స్పష్టంగా కనిపించింది. ఆకాష్ అదేమీ పట్టించుకోకుండా, మిస్ శ్వేత, మీరు నిన్న లీవ్లో ఉన్నారు.
మీరు నాకు కారణం చెబుతారా అని ఆకాష్ శ్వేతని సీరియస్గా అడిగాడు. ఎందుకంటే నిన్న శ్వేత రోజంతా దేవాంష్ ఇంట్లో ఉందని అతనికి తెలుసు. అంతేకాకుండా నిన్న ఆకాష్ ఒక్కడే ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ చదవాల్సి వచ్చింది. శ్వేత నిన్న శివానికి హెల్ప్ చేయడానికి వెళ్ళింది, అందుకే రాలేకపోయింది. నిన్న మీకు బాగోలేదని ఆఫీస్లో తెలిసింది. నిన్న మీ పర్సనల్ వర్క్ కోసం ఇలా చేయవలసి వచ్చిందని నాకు తెలుసు. కానీ నా అసిస్టెంట్ నాకు చాలా అవసరం. అయినా రోజు నువ్వు ఇక్కడ లేవు అని అడిగాడు ఆకాష్. ఐఆమ్ సారీ సార్, ఇలా ఇంకోసారి జరగదు అని శ్వేత చాలా విచారంగా ముఖం పెట్టి ఆకాష్తో చెప్పింది. ఇప్పుడు నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ నాతో డిస్కస్ చేయి. ఇక స్టార్ట్ చేద్దామా అని శ్వేతతో కోపంగా అన్నాడు ఆకాష్. శ్వేతని జాబ్ నుండి తొలగించాలనే ఉద్దేశం అతనికి లేదు. అతను ఆమెను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. శ్వేత ఎర్రబడిన ముఖంతో ఫైల్స్ అన్నీ చదవడం ప్రారంభించింది మరియు వాటి వివరాలను వివరించడం ప్రారంభించింది. ఇక్కడ శివాని తన గదిలో వేదికతో బిజీగా ఉండగా దేవాంష్ గదిలోకి ప్రవేశించాడు. దేవాంష్ని చూడగానే శివాని ముఖం తిప్పుకుంది. లేకపోతే శివానికి తన మీద చాలా కోపం వచ్చిందని దేవాంష్కి ఎలా తెలుస్తుంది మరి? దేవాంష్ వచ్చి వేదిక పక్కన కూర్చున్నాడు. దేవాంష్ కళ్ళు శివాని వైపే ఉన్నాయి మరియు అతను ఆమెను చూస్తూ ఆమె కోపాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. శివాని కోపాన్ని చూస్తుంటే ఆమెను తాకితే మాడి మసైతానని అనుకున్నాడు దేవాంష్. కానీ అతను ఓటమిని అంగీకరించలేదు. ఇప్పటికీ నిద్ర పూర్తయింది. ఇప్పుడు భార్యను ప్రసన్నం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. దేవాంష్ వేదికతో, బంగారం నువ్విక్కడ కాసేపు ఆడుకో, నేను మీ అత్తతో మాట్లాడాలి అని చెప్పాడు. వేదిక సరే అని తల ఊపింది. దేవాంష్ శివాని చెయ్యి పట్టుకొని తనతో పాటు రూమ్కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. శివాని కూడా తను అక్కడి నుండి కదలకుండా దేవాంష్ నుండి విడిపించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేసింది. కానీ దేవాంష్కి ఆమెను అక్కడి నుండి తనతో తీసుకెళ్లడం అంత కష్టం కాదు. ఆమెకు అక్కడే దేవాంష్ మీద కోపం వచ్చి అరిచేది. కానీ వేదిక అక్కడే ఉండడం వల్ల మౌనంగా ఉండిపోయింది. దేవాంష్ తనతో పాటు శివానిని ఆమె చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వచ్చాడు. శివాని తన చేతిని విసురుగా లాక్కొని, ఇప్పుడు మీకు సమయం దొరికిందా నా దగ్గరకు రావడానికి? నిన్న రాత్రి మన మధ్య ఏమైనా జరిగిందో అదంతా మీకు ఇష్టం లేకుండా జరిగింది కదా. నా బలవంతం వల్ల అదంతా జరిగింది. అందుకే కదా మీకు నా మీద పట్టింపు లేదు కదా అని అలకగా అంది ఆమె. నీకెందుకు అలా అనిపించింది? దేవాంష్ మెల్లగా శివాని దగ్గరికి వస్తూ అడిగాడు. ఎందుకేంటి? ఎలా అంటే అంతా క్లియర్గా ఉంది కదా. పొద్దున్నే నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు చెప్పకుండా వెళ్ళావు. పోయినసారి కూడా అలాగే చేశావు. చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు అని అలకగా అంటూ, ఆ తర్వాత మాపై 2 సార్లు దాడి చేశారు. ఇప్పుడు ఇంకోసారి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు. నాకంతా తెలుసు, నీకే తెలియదనిపిస్తుంది. నా ముందు చెప్పిన మాట నిజమా లేక ఆ వ్యక్తిపై కాల్పులు జరిగాక మీరు చెప్పింది నిజమా అని అడిగింది ఆమె. శివాని ఇప్పుడు ఈ విషయాలని మధ్యలో ఎక్కడి నుండి వచ్చాయి అని అన్నాడు దేవాంష్. ఈ విషయాలు మన మధ్య అన్నీ క్లియర్గా ఉండాలి, లేకపోతే నేను మన బంధంలో ముందుకు సాగలేను. కోపంగా దేవాంష్కి శివాని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.